వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ ప్రక్షాళన పటిష్టతపై జనసేన అధినాయకత్వం దృష్టి పెట్టింది. క్రియాశీలకంగా లేని ఇన్ఛార్జీల్ని పక్కన పెట్టి యాక్టివ్గా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. పనితీరు బాగాలేని ఇన్ఛార్జీలు ఇంటికి వెళ్లక తప్పదా? సభ్యత్వ నమోదుకు పెద్దగా చొరవ చూపని వారిపై వేటు వేయబోతోందా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఇన్ఛార్జీల మార్పు విషయంలో జరుగుతోన్న చర్చపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కూటమి భాగస్వామి జనసేన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటాలన్న ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. జనసేన ప్రక్షాళనలో భాగంగా క్రియాశీలకంగా లేని ఇన్ఛార్జీలను మార్చే పనిలోనూ ఉంది. ఇదే సమయంలో జేఎస్పీ కాపుల పార్టీగా పడిన ముద్రను చెరిపేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు చేపట్టారు. ముఖ్యంగా జనసేనకు కంచుకోట లాంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన కొంత పటిష్టంగా ఉంది. 15 నియోజకవర్గాల్లో 6 చోట్ల జేఎస్పీ శాసనసభ్యులున్నారు. మిగిలిన 9 చోట్ల పార్టీ ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. వీరిలో 3 ఎస్సీ కాగా మిగిలిన వారు ఓసీ, బీసీ సామాజిక వర్గ నేతలు. ప్రస్తుతం ఇన్ఛార్జీల్లో 4 లేదా 5 మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దెందులూరు, గోపాలపురం, చింతలపూడి స్థానాల బాధ్యతలను కొత్త వారికి అప్పగించవచ్చని వినిపిస్తోంది. అలాగే పాలకొల్లు, కొవ్వూరు, ఆచంట ఇన్ఛార్జీలను మార్చే అవకాశాలు లేకపోలేదు. పాలకొల్లు జనసేన ఇన్ఛార్జిగా ప్రస్తుతం సినీ నిర్మాత బన్నీవాసు కొనసాగుతున్నారు. వ్యాపారంలో బిజీగా ఉండడంతో పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. బన్నీవాసు స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే కాపు నేతకు ప్రాధాన్యత దక్కవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక గోపాలపురం జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజును తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యవహారాల కంటే వ్యక్తిగత వ్యాపకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొత్త వారికి అవకాశం ఇస్తారన్న చర్చ జరుగుతోంది. గోపాలపురం జేఎస్పీ ఇన్ఛార్జ్ పోస్టు కోసం కొందరు రేస్లో ఉన్నారు. మహిళా నేత గిరిసిని ఫాతిమారాణి పార్టీ పెద్దలతో తనకున్న పరిచయాల ద్వారా ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. పార్టీ హైకమాండ్ కూడా ఈ నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు చింతలపూడి జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్యను తొలగించి ఎన్ఆర్ఐకి బాధ్యతలు అప్పగించాలి అన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉంది. కొవ్వూరు జేఎస్పీ బాధ్యతలను చూస్తున్న టీవీ రామారావును కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలపై గతంలో జనసేన నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తేసి ఇన్ఛార్జిగా కొనసాగిస్తోంది పార్టీ అధినాయకత్వం. ఇది జరిగి కొద్ది నెలలే అవడంతో రామారావు కొనసాగింపుపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఇక మరికొందరు ఇన్ఛార్జీలు సేఫ్ జోన్లో ఉన్నారు. ఆచంట, తణుకు బాధ్యతలు చూస్తున్న నేతల్లో అయితే మార్పు ఉండకపోవచ్చని వినిపిస్తోంది. దెందులూరు స్థానం జనసేన తాత్కాలిక ఇన్ఛార్జిగా ఉన్న ఘంటసాల వెంకటలక్ష్మిని కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే అంశం చర్చ సాగుతోంది. ఏలూరు బాధ్యతలు నిర్వహిస్తున్న రెడ్డి అప్పలనాయుడిని కొనసాగించే అవకాశం ఉంది. పార్టీ ఇన్ఛార్జి పదవులకు పనితీరు, సభ్యత్వ నమోదులో చూపిన చొరవను ప్రామాణికంగా తీసుకుంటోంది. జనంలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్న వారికే బాధ్యతలు అప్పగించాలని అధినాయకత్వం నిర్ణయించింది. జనసేన ఇన్ఛార్జీల్లో ఎవరుంటారో ఎవరు ఓడతారో చూడాలి మరి.